నుంచి చూద్దాం. 78వ కీర్తన 20వ వచనం నుంచి. ఆయన బండను కొట్టగా, నాతో చెప్పండి, బండను కొట్టగా నీరు ఉబ్బికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇవ్వగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొని, యెహోవా ఈ మాట విని కోపగించింది. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్ని రాజుని, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపము పుట్టింది. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయేది. ఆయన దయచేసిన, అందరూ చెప్తారు, రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను, అంతరిక్ష ద్వారములను తెరిచెను. కొంచెం ఫ్యాన్ మరలా చూద్దాం. అంతరిక్ష ద్వారములను తెరిచెను, ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరజేసెను, తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారముగా రెక్కలు గల పిట్టలను ఆయన వారి మీద కురిపించెను. వారి దండు మధ్యను, వారి నివాస స్థలము చుట్టూను ఆయన వాటిని రాలజేసెను. వారు కడుపార తిని తనిసిరి, వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీద దిగెను. వారిలో వలసిన వారిని ఆయన సంహరించెను, ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన నమ్మకపోయేది. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచిపోజేశారు, వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచిపోజేశారు. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమా అనుకుని, దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు, ఉన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకుని, అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసేది, తమ నాలుకలతో ఆయన యుద్ధ బొంకిని. అయితే ఆయన వాత్సల్యపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషము పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనివాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకునేను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరుగుబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని
మారులు దుఃఖపెట్టింది. దేవుడి మాటలు మన వినికిడిలో బహు దీవించునుగాక. ఆమె చెప్తాం. ఆమె బిగ్గరగా ఆమె.